ఓకే మై డియర్ మాస్టర్స్. మరి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 50వ రోజు చెప్పుకుందామండి. ఈ రోజుల్లో మనందరికీ చాలా జబ్బులు వస్తున్నాయండి. అన్నింటికన్నా పెద్ద జబ్బు డబ్బు, పెద్ద జబ్బు. ఈ కాలంలో ఎవరినైనా సరే నీకేం కావాలి అని కనుక అడిగామనుకోండి, అందరూ చెప్పేది ఒకటే: సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి ఇంతకన్నా ఏమీ చెప్పరు కూడా. అయితే రోజువారీ కూలి పనులు చేసేవాడి దగ్గర నుంచి కోట్లకు పడగలెత్తిన కోటేశ్వరుల వరకు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులు పెడుతూనే ఉన్నారు. దేనికోసమంటే డబ్బు డబ్బు డబ్బు. ఎవరు ఏ పని చేసినా నాకెంత వస్తుంది అని ఆరాటమే. నిజంగా అసలు డబ్బు ఉంటే మనం కోరుకునేవన్నీ లభిస్తాయంటారా? డబ్బుతో ఏమేమి కొనవచ్చో కూడా అర్థం కాని పరిస్థితి. డబ్బుతో పుస్తకాలు కొనవచ్చు, కానీ తెలివిని కొనలేం. డబ్బుతో దేవేంద్ర భవనంలో లాంటి ఇల్లును కొంటాం, కానీ ఆరోగ్యం, ఆనందం, సుఖశాంతులతో కూడిన కుటుంబాన్ని కొనలేం కదా. డబ్బు ఉంది కానీ సుఖం లేదు, సంపద ఉంది కానీ ఆనందం లేదు, మందులు ఉన్నాయి కానీ ఆరోగ్యం కూడా లేదు, చల్లని ఏసీ రూములు, మెత్తని పరుపులున్నాయి కానీ కంటి నిండా నిద్రే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తనకు కావలసిన ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతులను తాకట్టు పెట్టి ఆ డబ్బు కోసం మనిషి పరుగులు తీస్తున్నాడు. డబ్బు సంపాదించాలి, అందుకోసం కష్టపడాల్సిందే, కాదనటంలా. కానీ ఈ కష్టం అనేది మన అవసరాలు తీర్చుకోవటానికే. మన జీవితం కోసం కష్టపడాలి, మన ఆనందం కోసం కష్టపడాలి. అంతేకాని మనం పోయిన తర్వాత మనం లేని జీవితం కోసం కష్టపడి ఏం సాధిస్తామో, ఏం తీసుకువెళ్తామో ఈ చిన్న కథ ద్వారా ఒకసారి ఆలోచిద్దాం. ఒక ఊరిలో లక్ష్మీపతి అని ఒక అతను ఉండేవాడండి. అతనికి ఒక సంకల్పం. అతగాడి ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చింది. అప్పుడు అతని మనసులో ఒక సంకల్పం కల్పించుకున్నాడు. ఏనాటికైనా సరే నేను కూడా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో చేరి ఇంతకన్నా అందమైన భవనం కట్టాలి అని ఒక సంకల్పం పెట్టుకున్నాడు. ఇక దానికోసం యవ్వనం నుంచే కష్టపడటం ప్రారంభించాడు. రాత్రనక పగలనక విశ్రాంతి లేని స్థితిలో బాగా కష్టపడుతున్నాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడుతున్నాడు. అనుకున్నట్లుగానే 40 ఏళ్ళు లోపే పెద్ద కోటీశ్వరుడైపోయాడు. ఇక 1 కోటి తర్వాత ఊరుకుంటుందా? ఆ తర్వాత మరో కోటి, అలా 50 ఏళ్ల లోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు. ఒకప్పుడు చూసిన భవనాలు లాంటివి 1 కాదు 4 భవనాలు కట్టించాడు. అయినా సంతృప్తి పొందల. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, ఒక ప్రత్యేకతను చాటేలా, తన ప్రత్యేకతను చాటేలా ఇంద్రభవనం లాంటి ఒక అద్భుతమైన ఇల్లు కట్టాలని దానికోసం మరింతగా కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు ఆ లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుతమైన భవనం కట్టించాడు. గృహప్రవేశం రోజున నగర ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్కచోటే ప్రోగుపడ్డట్టుగా ఉన్నటువంటి ఆ ఇల్లును చూసి, అవురా ఏం అద్భుతం, ఎంత అమోఘం అని ఆశ్చర్యపోయారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. షహబాష్ షహబాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు. ఇక అతిథులంతా వెళ్ళిపోయారు. తన పడక గదిలోకి వెళ్ళి నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్య, పిల్లలు ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు,
ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. తమ స్నేహితులకు వీడ్కోలు ఇచ్చాక లక్ష్మీపతికి ఈరోజు ఎందుకో కంటి నిండా నిద్రపోవాలనిపించింది. నెమ్మదిగా కన్నులు మూతపడుతుండగా నేను వెళ్తున్నా అంటూ ఎవరో చెవిలో గుసగుసగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించలే. అంతా చీకటిగా ఉంది. ఎవరది అన్నాడు లక్ష్మీపతి. తన గొంతే ప్రతిధ్వనించినట్లుగా వచ్చిన సమాధానం. నేను నీ ఆత్మను, నేను వెళుతున్నా అంటూ సమాధానం. ఆత్మవా? అదేంటి? నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతా కదా అంటూ కంగారుగా అడిగాడు లక్ష్మీపతి. అవును, చచ్చిపోతావు సమాధానం వచ్చింది. అమ్మో, వద్దొద్దు, వెళ్ళకు. చూడు చూడు, ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా కట్టించాను ఈ భవనాలు. అలాగే ఎంత డబ్బు కూడబెట్టానో చూడు. ఇవన్నీ ఎవరి కోసం? నీకోసమే కదా. నిన్ను తృప్తిపరచడానికే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా. అందుకని ఎక్కడికి వెళ్ళొద్దు, ఉండు, నాలోనే ఉండు, ఇవన్నీ బాగా అనుభవించు అంటున్నాడు లక్ష్మీపతి. అనుభవించాలా? తృప్తి పడాలా? ఆనందించాలా? ఎలా ఎలా జరుగుతుంది? నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థాలు తినలేవు. నీ శరీరానికి బీపీ ఉంది కాబట్టి కారం మీద మమకారం కూడా చంపుకున్నాను నేను. నాకు ఇష్టమైంది ఏది తినలేకపోతున్నా కదా. ఎందుకంటే ఏది తిన్నా అరిగించుకోలేను కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుంచి కాళ్ళ వరకు ఒకటే రోగాల పుట్ట. ఆ పొట్ట చూడు, బాణలాగా ఎంత ఉబ్బిపోయిందో చూడు. అడుగు తీసి అడుగు వేయటానికి నువ్వెంత బాధపడుతున్నావో మరి మన ఇద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు, నీ శరీరంలో ఏం చూసుకొని ఉండాలి నేను? ఎక్కడికెక్కడ శిథిలమైన ఇంటిలో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న అందమైన భవనాలతో అసలు నాకేంటి పని? నేనుండేది నీ శరీరంలో కదా, అదే నా నివాస స్థలం కదా. నీ శరీరం అనే నా ఇంటికి ఉన్న నవద్వారాలకు కూడా అన్నీ సమస్యలే. ఒకటా రెండా? నాకు రక్షణ లేదు, సుఖం కూడా లేదు. అసలు ఈ జబ్బులన్నింటికన్నా పెద్ద జబ్బు తెచ్చుకున్నావు, అదే డబ్బు జబ్బు. అది వచ్చిన నాటి నుండి నన్ను నిద్రపోనిచ్చావా? నేనుండే నీ శరీరానికి విశ్రాంతినిచ్చావా? అసలు ప్రతి క్షణం ఇంకొకరితో పోటీపడి నాలో అసూయ అనే అగ్నికోణాన్ని నింపావు. ఇంకొకరిని వెనక్కు తోయటానికి నాతో ఎన్నో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, కుట్రతో కుళ్ళిపోయేలా చేశావో బాగా గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా నన్ను? నాకు ఏ సుఖం లేనప్పుడు అసలు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? అందుకే నేను వెళ్ళిపోతున్నా అంటూ ఆ రాత్రి తాను కూడబెట్టిన లక్ష్మిని, హోదాను ఇక్కడే వదిలేసి ఆ లక్ష్మీపతి స్వర్గానికో నరకానికో మొత్తం మీద కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ప్రస్తుత కాలంలో ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువ అవుతుంది. కాస్త ఖాళీ దొరికితే చాలు గతాన్ని గుర్తు తెచ్చుకొని బాధలోనే ఆనందం అనుకుంటున్నాడు. ఈరోజు ఈ క్షణంలో ఉన్న ఆనందాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరిచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నారు నేటి మనుషులు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి రోజు కష్టపడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. నిజంగా సంపాదన దేనికి? మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. మన ఆనందం కోసం కష్టపడాలి. అంతేకాని మనం లేని తర్వాత మన జీవితం కోసం కష్టపడటం అర్థం లేదు అసలు. మరి ఈ అర్థం తెలియాలంటే ఏం చేయాలండి? ధ్యానం చేయాల్సింది. అవునా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం.
థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరారు.